సినిమా అయిన మహా మారుతి టాకీస్ సినిమా ముచ్చట్లకు స్వాగతం. నేను మిస్టర్ బి. నా మాట సూటిగా ఉంటుంది, మ్యాటర్ క్లియర్ గా ఉంటుంది. వీడియో టాకీస్ రాజా. ఇప్పుడు మ్యాటర్ లో కడదాం. మెగాస్టార్ బర్త్డే సందడి ఇంకా సద్దు మనగనే లేదు. పవర్ స్టార్ బర్త్డే సందడి మొదలైంది. సెప్టెంబర్ 2న పవన్ కళ్యాణ్ బర్త్డే ని ఎలా సెలబ్రేట్ చేయాలి అని ఇంకా అభిమానులు ఆలోచనల్లోనే ఉన్నారు. పాప్ సింగర్ బాబా సైగల్ మాత్రం తనదైన శైలిలో పవన్ మీద అభిమానాన్ని కురిపిస్తూ పవర్ స్టార్ జన్మదిన వేడుకలకు పవన్ అభిమానులు ఉత్సాహపడేలా తెరలేపారు. పవర్ స్టార్ అంటూ ఓ పాటని కంపోజ్ చేసి పవన్ మేనియాని పీక్స్ కు పట్టుకెళ్లే ప్రయత్నం చేశారు. పాట వినటానికి ఉత్సాహంగా బానే ఉంది. బాబా సైగల్ తనదైన రీతిలో గ్రాండ్ గా పాడారు ఈ పాటని. పోతే ఈ పాటకు సంబంధించి హైలైట్ ఏమిటి అంటే శ్యామ్ కాసర్లా రాసిన లిరిక్స్ బ్రహ్మాండంగా రాశాడు. ఆ లిరిక్స్ విని అభిమానులు పండగ చేసుకోవడం ఖాయం. పవన్ కళ్యాణ్ గురించి మామూలుగా మాట్లాడుతుంటేనే అభిమానుల్లో తెలియని ఉద్వేగం ఉంటుంది. అలాంటిది ఆయనకి సంబంధించిన నిజాలని పాట రూపంలో పట్టుకొస్తే వాళ్ళ ఆనందాన్ని ఆపగలమా? ఈ పాటలో అదే ఉంది. పవన్ కళ్యాణ్ రీసెంట్ యాక్టివిటీస్ ని ఈ పాటలో పొందుపరుస్తూ చక్కగా సాహిత్యాన్ని రాశారు శ్యామ్. ఆ పదాలని పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ గౌరవంగా తీసుకుంటారు, కావలసినంత సందడి చేస్తారు వాటిని పట్టుకుని. అందులో ఎటువంటి డౌట్ లేదు. పోతే ఈ పాట వినటానికే చాలా చాలా బాగుంది. బాబా సైగల్ ఈ పాటకి సంబంధించి ఒక వీడియో కూడా ప్రిపేర్ చేశారు. అదంత బాలేదు. ఎందుకంటే ఆ వీడియోలో పవన్ కళ్యాణ్ కనిపించడం లేదు, కనీసం ఆయనకి సంబంధం ఉన్న అంశాలు కూడా కనిపించడం లేదు. దాన్ని ఎలా ఎంజాయ్ చేస్తారు జనాలు? ఒక్క ఇమేజ్ ని చూపెట్టకుండా వీడియోలో ఇన్వాల్వ్ చేశారు. మిగతావన్నీ ఏవేవో యాడ్ చేసి హడావుడి చేశారు. బహుశా కాపీరైట్ ఇష్యూ వస్తుందని చెప్పేసి వీడియోలో పవన్ కళ్యాణ్ ఇమేజెస్ ని వాడుండకపోవచ్చు. కానీ చూసే వాళ్ళకి ఏమనిపిస్తుందంటే పవన్ కళ్యాణ్ పేరుని పెట్టుకుని బాబా పబ్లిసిటీ కోసం పాకులాడుతున్నాడేమో అనిపిస్తుంది. ఎనీహౌ వీడియో కాదు, పాట ముఖ్యం. పాట మాత్రం పవర్ స్టార్ కి సరైన బర్త్డే గిఫ్ట్ లానే అనిపిస్తా ఉంది. పోతే గతంలో కూడా బాబా సైగల్ పవన్ కళ్యాణ్ కోసం ఓ పాట చేశారు. ఆ పాట ట్యూన్, బాబా పాడిన విధానం, ఆ పాట పిక్చరైజేషన్ కూడా సూపర్ గా ఉన్నాయి. ఆ పాటతో కంపేర్ చేసుకుని చూస్తే ఆ పాట కంటే ప్రస్తుతం బయటకు వచ్చిన పాటలో లిరిక్స్ బాగున్నాయి. మిగతా అన్ని అంశాల్లో గతంలో వచ్చిన పాటే బాగుంది అనిపిస్తుంది. ఇలా ఎన్ని కంపారిజన్లు విశ్లేషణలు సాగినప్పటికీ పవన్ మీద పాట అంటే అది ఎప్పుడూ గొప్పే. పవన్ అభిమానులు పవన్ కు అందే ప్రతి నీరాజనాన్ని మనస్ఫూర్తిగానే ఆస్వాదిస్తారు. ఈ పాటకు సంబంధించి కూడా అదే జరుగుతుంది అనుకుందాం. ఇది బుల్టన్. మరో బుల్టన్ తో మళ్ళీ కలుద్దాం. సబ్స్క్రైబ్ అండ్ కీప్ వాచింగ్ మారుతి టాకీస్. ఫర్ మీ మిస్టర్ బి అండ్ టాకీస్ రాజా. థ్యాంక్ యూ.